నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్, కేసీఆర్ అన్నదమ్ములుగా మెలిగారు. ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార ఘట్టానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ వచ్చి దీవించారు. ఇక జగన్ సీఎంగా తొలిసారి కలిసిన పొరుగు సీఎం కేసీఆర్ అన్నది తెలిసిందే. ఆనాడు కేసీఆర్ అయినా మంత్రులు జగన్ని బాగా స్వాగతించారు. ఆ మీదట మరిన్ని సమావేశాలు కూడా ఈ ఇద్దరు సీఎంలుగా మధ్య సాగాయి కూడా. అయితే రెండు రాష్ట్రాల సీఎంలు ఇలా కలిసి మెలిసి ఉన్న తరుణంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో బీజేపీ కేసీఆర్ ని గట్టిగా టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ ఆ పార్టీని పూర్తిగా అటాక్ చేసింది, ముందుకు వెళ్లాల్సింది. అయితే అదే సమయంలో జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అది కేసీఆర్ కి నచ్చలేదు కూడా అని ప్రచారం కూడా సాగింది. ఒక దశలో బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ ని మార్చి జాతీయ రాజకీయాల్లోనికి వెళ్లాలని కేసీఆర్ చూసినప్పుడు ఆయన ఎక్కువగా జగన్ మీదే ఆశ పెట్టుకున్నారు అనే చర్చ కూడా సాగింది. అయితే జగన్ బీజేపీతో ఉండాలనుకోవడంతోనే కొంతవరకు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని అనుకున్నారు కూడా. ఇవన్నీ ప్రక్కన పెడితే కేసీఆర్ జగన్ల మధ్య ఇలాంటివి చిన్నపాటి అభిప్రాయ భేదాలు తప్పించి వారి అసలైన బంధానికి ఇవి ఇబ్బంది పెట్టలేదని అన్న వారు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో 2023 ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని, ఆయన మూడోసారి సీఎం అవ్వాలని వైసీపీ అధినాయకత్వం బలంగా కోరుకుందని కూడా చెప్పుకున్నారు. ఇక చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ సీఎంగా మళ్ళీ జగనే గెలుస్తారని కేటీఆర్ మీడియా ముఖంగా జోస్యం చెప్పారు. ఇలానే కేటీఆర్ కూడా చెప్పారు. కానీ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి చూస్తే బీఆర్ఎస్ నేతలు జగన్ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. కేటీఆర్ అయితే అనేక సందర్భాల్లో చంద్రబాబు రెఫరెన్స్ తెస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. బాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది అని కూడా అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన చంద్రబాబు గారు కేంద్రంలో కీలకంగా ఉన్నారని చెప్పి మరోసారి ఆయనను రాజకీయంగా నిలబెట్టారు. కేసీఆర్ కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకం అవుతారని జోస్యం చెబుతున్నారు. ఇవేమీ కాదు, చాలా సందర్భాల్లో చంద్రబాబు గారి గురించి మంచిగానే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. దానికి కారణం తెలంగాణలో 2023 ఎన్నికల్లో ఓటమికి టీడీపీ విషయంలో అనుసరించిన వ్యతిరేకత ఒక కారణమని అంటున్నారు. అంతేకాదు, బాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా టీడీపీ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయని కూడా మరోసారి జ్ఞాపకం చేసుకోండి. మరోవైపు చూస్తే మళ్ళీ బీఆర్ఎస్ బలంగా పుంజుకోవాలంటే క్షేత్రస్థాయిలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఉంటే దానిని పోలరైజ్ చేసి తన వెంట ఉంచుకోవాలని చూస్తున్నారనే అర్థం అవుతుంది కూడా. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ని పక్కన పెట్టారా అన్న చర్చ కూడా సాగుతుంది. అదే నిజమైతే ఈసారి టీడీపీ తెలంగాణలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుందా? ఏపీలో ఉన్న కూటమి మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తే విషయం ఏంటని విశ్లేషకులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఏపీలో జగన్ రాజకీయంగా ఇబ్బందులలో ఉన్నారు. దీంతో ఆయన విషయం ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా వ్యూహాత్మకంగా ప్రక్కన పెట్టారా అన్న చర్చ కూడా ఉంది. అయితే రాజకీయంలో ఇవన్నీ మామూలే. ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుందని, అందువల్ల కొత్త ఇబ్బందులు ఏమి ఉండబోవని అంటున్న వారు ఉన్నారు. చూడాలి మరి ఫ్యూచర్ పాలిటిక్స్ బీఆర్ఎస్ అండ్ వైసీపీల మధ్య ఎలా ఉంటాయో.